విజ్ఞాన దర్శిని అనేది అసలు అంటే ఈ అంటే 2 రాష్ట్రాల్లో చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. అసలు ఏంది దాని ఏంటి పని అని ఏంటి? అంటే సైంటిఫిక్ టెంపర్. అసలు సైన్స్ అనే అంశాలను చాలామంది తెలియక అంటే మనం వాడుతున్న ప్రతిదీ సైన్సే. ఓకే. మనం గాలి పీలుస్తున్నామన్నా సైన్సే, ఇక్కడ కూర్చున్నామన్నా సైన్సే, మనం ఎక్కడైనా తిరుగుతున్నామన్నా సైన్సే, ప్రతిదీ సైన్సే. ఓకే. అది మనకు తెలుసుకోలేక కేవలం అది మనం చేసేటువంటి ప్రతి పనిని దైవం చేయిస్తుంది. దైవం మాత్రమే మొత్తం మనం ఏం చేసినా దానికి రూపం దైవమే అనే అనుకోండి. దేవుడు మాత్రమే మనల్ని పుట్టించగలుగుతాడు, దేవుడు మాత్రమే చంపగలుగుతాడు, మనం చేసే ప్రతి పని దేవుడే చేయిస్తాడు అని అంటుండ్రు. అట్లా అన్నప్పుడు మరి దొంగతనాలు కూడా దేవుడే చేయిస్తాడా? మర్డర్లు కూడా దేవుడే చేయిస్తాడా? అబద్ధాలు కూడా దేవుడే చెప్పిస్తాడా? అట్లాంటప్పుడు మరి దేవుడు తప్పు చేస్తున్నట్టే కదా. అసలు దేవుడే లేదనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. దేవుడే లేడు మీరు నమ్మరు? ఖచ్చితంగా దేవుడు నమ్మరు. 100%. టెంపుల్లోకి పోరు? టెంపుల్లోకి పోతాం. టెంపుల్లోకి పోమని ఎందుకంటాం? అక్కడ దేవుడు లేడు అనేదే మనం చెప్పడం కదా. టెంపుల్లోకి పోమని ఎందుకంటాం? అది ఒక శిల్ప సంపద. టెంపుల్ అనేది మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు బుద్ధునికి సంబంధించినటువంటి ఒక శిల్ప సంపద అది మనం నిర్మాణం చేసిందే. ఇప్పుడు మళ్ళీ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, దేవుడు అనేటువంటి అంశాన్ని మనం కల్పించుకున్నటువంటి ఒక అంశం తప్పితే దేవుడు అనేది లేడు. ఒకవేళ ఉంటే మీరే నిరూపించాలి. ఎందుకంటే ఉన్నది అనేది, ఇప్పుడు ఈ ఫోన్ ఉన్నది అని అంటే నేను ఈ ఫోన్ చూపిస్తా. అవును, చూపించాల్సింది ఎవరు? లేదనే వాళ్ళు కాదు, ఉందనే వాళ్ళు మాత్రమే చూపించాల్సిన అవసరం ఉంటుంది. లేడు అని ఖచ్చితంగా చెప్తున్నాం. ఓకే. అట్లా